వెల్కమ్ టు ద టాలీట్యూబ్. హాట్ యాంకర్ అనసూయ ప్రస్థానం ఇప్పుడు రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత అన్నట్లుగా తయారైంది. అందులో రంగమ్మత్త పాత్రకు ఊహించిన దానికన్నా అద్భుతమైన స్పందన దక్కడంతో అనసూయ ఆనందం మామూలుగా లేదు. ఈ ఒక్క సినిమా తన డిమాండ్ ని అమాంతం పెంచేసింది. తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే తెలుగు లేడీ యాంకర్స్ ఇద్దరు, ఒకరు సుమ, మరొకరు అనసూయ. సుమ హోమ్లీగా ఉండటంతో పాటు కాస్ట్యూమ్స్ విషయంలో చాలా పద్ధతిగా ఉంటుంది. అందుకే జబర్దస్త్ లాంటి కామెడీ షోలకు తను కనిపించదు. కానీ అనసూయ అలా కాదు, కాస్త వెసులుబాటు ఇస్తుంది. అందుకే హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక పోతే కెరీర్ తొలినాళ్లలో షోకి 50,000 దాకా పారితోషికం తీసుకున్న అనసూయ ఇప్పుడు దానికి 3-4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. అంటే సింగిల్ ఎపిసోడ్ అనసూయ చేయాలంటే 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు సమర్పించుకోవాలి. ఒకవేళ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉన్న ప్రోగ్రామ్ అయితే ఆ మొత్తం పెరుగుతుంది. గతంలో జెమినీ ఛానల్ అనసూయతో చేసిన స్టార్ ఇంటర్వ్యూ ప్రోగ్రాం ఈ కారణంగానే ఆగిపోయిందనే గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనసూయ క్షణం తర్వాత పెద్ద బ్రేక్ రంగస్థలం రూపంలో వచ్చింది. ఇక సినిమాల్లో తన పాత్ర లెంత్, అడిగిన కాల్ షీట్స్ ని బట్టి 10 నుంచి 25 లక్షల దాకా మొహమాటం లేకుండా పుచ్చుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇది అనసూయ నిర్ధారించలేదు, కానీ టాక్ అయితే అదే ఉంది. రంగస్థలం ఊహించిన దానికన్నా పెద్ద హిట్ కావటంతో అనసూయ చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండటం లేదని వినికిడి. మొత్తానికి ఒక పక్క టీవీ షోలు, మరో పక్క సినిమాలతో పెళ్ళైన యాంకర్ ఇంత బిజీగా ఉండటం అంటే అది అనసూయ వల్లే అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే తన పోటీదారు సుమకు సినిమా ఛాన్సులు లేవు గనక. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.